క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారు అలా ఉన్నారంట. క్రీస్తులాగా జీవిస్తారంట. క్రీస్తుని కొట్టినా, తిట్టినా, హింసించినా, పిడుగుద్దులు గుడ్డినా, అరచేతులతో చరిచినా, ఆయన్ని చీల్చివేసినా, పొడి చేసినా, శీలలు దింపేసినా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడు. మౌనముగా ఆయన ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ముండ్లలో నుండి తప్పించి మహిమ మార్గంలో నడిపించడం కొరకు, నిన్ను నన్ను చీకటిలో నుండి విడిపించి వెలుగులోనికి నడిపించడం కొరకు, నిన్ను నన్ను ఈ లోకపు బానిసత్వము నుండి విడిపించి స్వేచ్ఛ కలిగినటువంటి వారుగా మనల్ని నడిపించడం కొరకు ఆయన హింసించబడ్డాడు, ఆయన బంధించబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించుకున్నాడు, ఆయనే సమస్తాన్ని భరించాడు. ఎందుకో తెలుసా? నీ నా జీవితాలను ఆ పరలోక పట్టణంలోనికి నడిపించడం కొరకు. ఇది మనకి శాశ్వతమైనటువంటి పట్టణం కాదు. ఈ శరీరం మనకి శాశ్వతమైనటువంటి కాదు. మనము ఒక అతిథుల గృహంలోనికి ఎలా వచ్చి 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతారో అలాగే పరలోకము నుండి క్రీస్తులో నుండి మనం పంపబడ్డాం. ఈ శరీరం అనేటువంటి గృహములో మహా అయితే 70-80 సంవత్సరాలు అతిథులుగా ఉండి వెళ్ళిపోతాం. శాశ్వతంగా మనం బ్రతకాల్సింది ఎక్కడో తెలుసా? అదిగో పరలోక పట్టణం మన కొరకు, నీ నా కొరకు స్థలాలను సిద్ధపరిచినటువంటి ఆ దేవాది దేవుని దగ్గర మనం బ్రతకవలసినటువంటి మహిమ. ఆ బంగారపు పట్టణంలో మనం బ్రతకవలసినటువంటి వారమయ్యాము. ఈ లోకములో వేషధారుల వలె, క్రీస్తు లేనటువంటి వారి వలె, క్రీస్తుని జీవించలేనటువంటి వారి వలె, మనము క్రియలలో మన విశ్వాసాన్ని పెట్టలేనటువంటి వారి వలె మనం బ్రతికితే గనక ఆ పట్టణంలోనికి మనం వారసులు కాలేము.